గోదావరి జిల్లాలో ఫుడ్కి పెట్టింది పేరు. మరి మనం తినే ఆహార పదార్థాల్లో నాన్ వెజ్ అయితే చాలా ఇష్టపడుతుంటారు. గోదావరి జిల్లాలో పెట్టే ఫుడ్ ఐటమ్స్ అంటే అనేక రకాలుగా ఉన్నప్పుడు కూడా ఈ నాటుకోడి అనేది చాలామంది ఫీదా అవుతుంటారు. నిజంగా ఈ నాటుకోడి ఇక్కడ గోదావరి జిల్లాలో కొనుక్కిని తింటూ దాని టేస్ట్ ఆ లెవెలే వేరే ఉంటుంటారు. అయినా మరి గోదావరి జిల్లాలో ఒరిజినల్ నాటుకోళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి? ఈ ఒరిజినల్ నాటుకోళ్ళ కోసం వేరే వేరే ప్రాంతాల నుంచి ఎక్కడికి వస్తున్నారంట. ఆ ప్రాంతం ఏంటి, అలాగే ఈ నాటుకోళ్ళు ఒరిజినల్ దొరుకుతాయా, నిజంగా ఈ ఎంతెంత రేట్లు ఉన్నాయి, ఏ ప్రాంతాల నుంచి కొనుక్కుంటుంటారు, వాట్స్ ది స్టోరీ. గోదావరి జిల్లాల పేరు చెప్పగానే పచ్చటి పొలాలు, పిండి వంటలు గుర్తుకు వస్తాయి. అంతేకాదండోయ్, నాటుకోళ్లకు కూడా అంతే ఫేమస్. ఇక్కడ అనేక చోట్ల కోళ్ల పరిశ్రమలు ఎక్కువ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో బాయిలర్ కోళ్లు ప్రజలు తినటం తగ్గించడంతో నాటుకోళ్ల పెంపకాలు పల్లె గ్రామాల్లో ఎక్కువయ్యాయి. దీంతో గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా నాటుకోళ్ల అమ్మకాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్న ఏలూరు పాత బస్టాండ్ పాత వంతెన వద్ద నాటుకోళ్ల మార్కెట్ గా చలామణి అవుతుంది. బాయిలర్ కోళ్లు, పారం కోళ్లు కొంటే పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇది ఒక 7 మమ్మల్ని చెప్తున్నారు. కానీ 2 కేజీల కోళ్ళు ఒక 500కి 400కి 450 500 550కి ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఆ పారం కోళ్ళ కన్నా నాటుకోళ్ళ కన్నా ఇవి బెటర్. పారం కోడి నాటుకో ఇది బాయిలర్ కోడి అనుమతికి 20 రోజులు 30 రోజులు తయారైపోతుందని ఒక ఇది. తర్వాత ఈ కోవిడ్ తర్వాత ఇది తినడం వల్ల అసలు టేస్ట్ ఉండలేదు. అది ఏమి తిన్నా కూడా ఇది అయితే కొద్దిగా నాటుకోడి తిన్నట్టు అంత ఫీలింగ్ ఉంటుంది జనాలకి. దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కొంటున్నారు అందరూ జనాలని. నాటుకోళ్ళలో కూడా 2 రకాలు ఉంటాయి. క్రాస్ నాటుకోళ్ళు, బ్రీడ్ నాటుకోళ్ళను, మామూలు నాటుకోళ్ళు అని ఉంటాయి, గిరిజా కోళ్ళు అని. అలాగే ఇందులో నాటుకోళ్ళు ఎక్కువగా నాటుకోళ్ళే ఉంటాయి. ఈ చుట్టుపక్కల నుంచి పల్లెటూరు గ్రామాల నుంచి ఇళ్లలో పెంచే కోడుల్ని వీళ్ళు గంపల వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చి వాటిని ఇక్కడికి అమ్ముతూ ఉంటారు. మొక్కుబడి ఇవ్వాలన్నా నాటుకోళ్ళని మొక్కుబడి ఇస్తారు అమ్మవార్లకి, వాటికి. చుట్టుపక్కల ఎక్కడన్నా జాతరలు జరిగినా ఏం జరిగినా ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. మరి అలాగే ఈ సెంటర్లో నాటుకోళ్ళకి బాగా ప్రసిద్ధి చెందింది. మన నాటుకోడి అనేటప్పటికీ కొంచెం ఫారం కోడి, బాయిలర్ కోళ్ళు వీటి మీద కొంచెం రేట్ ఎక్కువ, కానీ రీజనబుల్గానే ఉంటాయి. పందెం కోళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. నాన్ వెజ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఎక్కువ శాతం నాటుకోళ్లనే ఇష్టపడుతూ ఉంటారు నాన్ వెజ్ ప్రియులు. సుదూర ప్రాంతాల నుంచి బంధువులు ఎవరు వచ్చినా గోదావరి జిల్లా నాటుకోడి టేస్ట్ చూడాల్సిందే. ఎందుకంటే నాటుకోడి టేస్ట్ అలాంటిది. మరి ప్రస్తుతం మార్కెట్లో ఒరిజినల్ నాటుకోళ్లు దొరకడం కష్టమయ్యాయి. నాటుకోళ్ల రకాల్లో గిరిరాజా, క్రాస్ బ్రీడ్, సోనాలి జాతి, పెట్టెలు, పుంజులు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఒరిజినల్ నాటుకోడి గ్రహించడం చాలా కష్టం. పెంచే రైతులు తప్ప ఒరిజినల్ నాటుకోడి ఎలా కనిపెట్టాలో తెలియదు. కానీ ఏలూరు మార్కెట్లో మాత్రం ఒరిజినల్ నాటుకోళ్లు మాత్రమే దొరుకుతాయి. వాళ్ళ మీదకి వెళ్ళి కొనుక్కొస్తాం. నాటుకోళ్ళు టేస్ట్ వేరేగా ఉంటుందండి, బాగుంటుంది నాటుకోళ్ళు. కొన్ని కోళ్ళు ఉన్నాయి క్రాసింగ్ కోళ్ళు, అవి కూడా బాగానే ఉంటాయి, కానీ కొంచెం మెత్తదనం వస్తుంది. అది బాగుంటుంది. మార్కెట్ ఏలూరు మార్కెట్ డైలీ 360 రోజులు మార్కెట్ ఉంటుంది. ఆదివారం ఉంటుందండి, ప్రతి వారం సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం ఈ ఏరియాలో. అదే క్రాస్ బీడింగ్ అయితే మెత్తగా ఉంటుంది, నాటుకోడి అయితే గట్టిగా ఉంటుంది. ఏంటంటే నాటుకోడి అనుకోండి పెట్ట అయితే 550, పుంజు అయితే 700. ఇప్పుడు 2 కేజీలు పుంజు అనుకోండి 1500, లేదనుకో 1300 1400. అదే కేజీన్నర పెట్ట అనుకో 700 800 బాగుంటుంది. ఎక్కువ అంటే ఎవరున్నారండి, ఉద్యోగం చేసిన వాళ్ళు, మామూలుగా పల్లెటూరు వాళ్ళు, మొక్కుబడులు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ అలాగ ఉంటారు. లేబర్ కూడా కొంటారు. కావాలంటే నాటుకోడి రుసుకున్న వాళ్ళు ఉన్నారంటే ప్రతి వాళ్ళు కొంటారండి. వ్యాపారం అంటే యాసకాలం అయితే డౌన్గా ఉంటుందండి మార్కెట్. అది యాసకాలం పండగలు అయితే బాగుంటుంది వ్యాపారం. కాబట్టి యాసకాలం అయితే పెద్ద మార్కెట్ ఉండదండి. ఈ మధ్య కాలంలో ఏలూరు మార్కెట్లో లభ్యమయ్యే నాటుకోళ్లు ఫేమస్ కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నాటుకోళ్లు కొంటూ ఉంటారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ఈ మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ఈ 3 గంటల్లో వందల సంఖ్యలో నాటుకోళ్లు అమ్ముడుపోతుంటాయి. బండికి గంప కట్టుకుని గంపలో నాటుకోళ్ల అమ్మకాలు జరుపుతూ ఉంటారు వ్యాపారులు. రాత్రి సమయంలో వివిధ గ్రామాల్లో ఇండ్ల వద్ద నాటుకోళ్లను కొనుగోలు చేసి ఉదయం ఏలూరు మార్కెట్కు తీసుకువచ్చి అమ్ముతున్నారు. హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే నాటుకోళ్ళు తినాలని చాలా మంది కోరుకుంటుంది. అది ఇక్కడ మంచి ఫేమస్ కాబట్టి ఇక్కడికి వస్తారు. ఈ కోళ్ళు కూడా తీసుకెళ్తానికి బాగుంటుంది. ఇక్కడ వారాల పండుగలకి, ఏదైనా ఫంక్షన్లకి, చుట్టాలు ఎక్కడి నుంచి వచ్చినా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఇక్కడ నుంచి కోళ్ళు తీసుకెళ్ళడానికి ఇక్కడ మంచి సంతగా ఉంటుంది. ఆదివారం మాత్రం మంచి రష్గా ఉంటుంది, ఖాళీ లేకుండా మాత్రం ఉంటుంది. ఏలూరులో కోళ్ళు అంటే బాగా ఫేమస్, అందుకే కొనడానికి వచ్చాను. నాటుకోడి
మా విలేజ్ సైడ్ అంతగా ఉండవు, ఇక్కడ ఉంటాయని వచ్చాం. వాళ్ళు వచ్చారనే కొన్నాం. ఎక్కువ నాటుకోలే వాడతాం, బాయిలర్ కోళ్ళు అంతగా వాడడం. చాలా బాగున్నాయి ఇక్కడ. లేదు, ఇప్పుడే కొత్తగా ఫేమస్ అవుతుంది. ఇక్కడే కొంటాం. 2 years or 3 years. కొంతమందికి ఒరిజినల్ నాటుకోళ్లు దొరికితే మరికొందరికి క్రాస్ బ్రీడ్ లభ్యమవుతూ ఉంటాయి. 500 నుంచి 5,000 రూపాయల వరకు ఈ నాటుకోళ్లు లభ్యమవుతూ ఉంటాయి. ఏలూరు మార్కెట్ నాటుకోళ్లకు ఫేమస్ అవడంతో నాటుకోడి పెంపకం రైతులకు కాసుల పంట కురిపిస్తోంది. మరికొంతమంది అయితే సంక్రాంతి పండుగ వస్తున్న కొన్ని నెలల ముందు నుంచే ఇక్కడ కోడి పుంజులు కొనుగోలు చేసి సంక్రాంతి పండుగకు కోళ్ల పందాలకు సిద్ధం చేస్తూ ఉంటారు. మొత్తంగా ఒరిజినల్ నాటుకోళ్లకు ఏలూరు మార్కెట్ చలామణి అవుతోంది. జాతరలు వచ్చినా సంక్రాంతి పండుగ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది మన గోదావరి జిల్లా నాటుకోళ్లే. దీని టేస్ట్ కూడా వండితే మహా లెవెల్లో ఉంటుంది. అందుకనే కాబోలు మన గోదావరి జిల్లా నాటుకోళ్ళు అంటే అంత ఫేమస్. అందుకనే ఇక్కడ ఏలూరులో పాత బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ కూడా ఏర్పడడం జరిగింది. కెమెరామెన్ మహితో ఆలి, ఏలూరు నుంచి.